నమస్తే వెల్కమ్ టు బిగ్ సినిమా. పండుగల జోష్ మరింత పెరగాలంటే థియేటర్లో సినిమాలు సందడి చేయాల్సిందే. కథతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ అన్నీ కుదిరితే ఏ పండుగకైనా కాసుల వర్షం కురిసి తీరాల్సిందే. అందుకే ఏ నిర్మాతనైనా పండుగలకి తమ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే వచ్చే దివాళీ సీజన్ కోసం ఇప్పటి నుండే కర్చీఫ్లు సిద్ధం చేసుకుంటున్నారట మూవీ మేకర్స్. సినిమాలకు, ఫెస్టివల్స్ కు మంచి కనెక్షన్ ఉన్న విషయం తెలిసిందే. పండుగల టైంలో ప్రేక్షకుల ముందుకొచ్చే సినిమాలపై ఆడియన్స్ స్పెషల్ ఫోకస్ ఉంటుంది. హాలిడేస్ కలిసొస్తాయని ఫ్యామిలీతో థియేటర్లకు వెళ్లి మూవీస్ చూస్తుంటారు. అయితే గతంలో పొంగల్, దసరాల్నే కాన్సన్ట్రేట్ చేసిన మేకర్స్ కొన్నేళ్ల నుంచి దీపావళిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. అందుకే పోటీ పడి మరీ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సీజన్ పై తమిళ తంబిలు కాస్త గట్టిగానే గురిపెట్టినట్లు కనిపిస్తుంది. టాలీవుడ్ నుంచి 2-3 సినిమాలు క్యూలో ఉండే ఛాన్స్ ఉంటే, కోలీవుడ్ నుంచి ఏకంగా 4 నుండి 5 సినిమాలు లైన్ లో ఉండడం గమనార్హం. తెలుగు విషయానికొస్తే పోయిన దివాళికి ఒక సినిమాతో సత్తా చాటిన కిరణ్ అబ్బవరం ఈసారి కే ర్యాంప్ తో వస్తున్నానంటూ ఇప్పటికే పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ఇక జాక్ తో పెద్ద షాక్ ఇచ్చిన సిద్ధు తెలుసు కదా సినిమాతో మరోసారి లక్ టెస్ట్ చేసుకోబోతున్నాడు. ఇప్పటికే యమజోర్గా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా కూడా అక్టోబర్ 17న అఫీషియల్ గా లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబర్ వైపు చూస్తున్న రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా కూడా కుదిరితే దీపావళి బరిలో దిగినా ఆశ్చర్యం లేదు. అయితే తెలుగు కన్నా తమిళ తంబిలు దీపావళి బరిలో బాగా సందడి చేసేలా కనిపిస్తున్నారు. మారిస్ సెల్వరాజ్ దర్శకత్వం వహించిన బైసన్ అకా బైసన్ కాలమాదన్ అనే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో ధ్రువ్ విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మేకర్స్ కూడా దీపావళిపైన గురిపెట్టగా లవ్ టుడే, డ్రాగన్ తో తెలుగులోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్ కూడా తన డ్యూడ్ ని కూడా పటాసుల పండుగలో దించేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో పాటు ప్రదీప్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమా అదే సీజన్ లో దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక 2022లో హిట్ అయిన సర్దార్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన సర్దార్ 2లో కార్తీ గూఢాచారిగా నటిస్తుండగా ఈ సినిమాకి పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. 2022లో దీపావళికి వచ్చి పెద్ద హిట్ అవ్వడంతో 2025 దీపావళికి సీక్వెల్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య చేస్తున్న కరుప్పు సినిమా కూడా అదే సీజన్ ని ఒక బెస్ట్ ఆప్షన్ గా చూస్తున్నా కార్తీ సినిమాపై సూర్య తన సినిమాను వదులుతాడా అంటే డౌటే. చూడాలి. ఇప్పటి నుంచే దివాళీ సీజన్ కర్చీఫ్లు సిద్ధం చేసుకుంటున్న మేకర్స్ సీజన్ వరకు అదే మాట మీద ఉంటారా, లేక సైలెంట్ గా సైడ్ అయిపోతారా? పెంచేశాడు. తనదైన శైలిలో బ్యాగ్ జులిపించిన పెద్ది ఇప్పుడు స్పీడ్ పెంచేశాడు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సమ్మర్కి వచ్చి తీరుతానంటూ షూటింగ్ ని ఇదిగో ఇలా ఢిల్లీ వీధుల్లో ప్లాన్ చేస్తున్నాడట మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. పెద్ది రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వచ్చే సమ్మర్ కి వస్తా అంటూ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా టైం ఉంది కదా అని డిలే చేయకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ బుచ్చిబాబు. ఇప్పటికే సినిమాలోని మేజర్ సీన్స్ పూర్తి చేసుకున్న సినిమా త్వరలోనే భారీ యాక్షన్ ఎపిసోడ్స్, సాంగ్స్ షూటింగ్ లోకి దిగనున్నట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే అక్టోబర్ లేదా నవంబర్ వరకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ను జూలై 12 నుంచి ఢిల్లీలో ప్లాన్ చేస్తున్నారని, అక్కడ 10 రోజుల పాటు ఈ షూటింగ్ ఉండనున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్, జాన్వీ కపూర్లపై రొమాంటిక్ సీన్స్ ప్లాన్ చేశాడట బుచ్చిబాబు. ఇక దేవర సినిమాలో తంగం పాత్రలో నటించిన ఈ అమ్మడికి పెద్దగా స్కోప్ దక్కని సంగతి తెలిసిందే. అయితే పెద్దిలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక బుచ్చి కథ సినిమా అయినా ఉప్పెరలో కూడా హీరోయిన్ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ దక్కిందో తెలిసిందే. చూడాలి. అంచనాలు భారీగా పెంచుకున్న ఈ సినిమా చరణ్ కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో. కలెక్షన్స్ లేక డీలా పడ్డ బాక్స్ ఆఫీస్ లో ఇప్పుడు జోష్ కనిపిస్తోంది. కొంతకాలంగా పడుతూ లేస్తున్న బాక్స్ ఆఫీస్ కి కుబేరా, కన్నప్పలు ఊపిరిపోయడంతో ఇప్పుడు మరిన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం ఆడియన్స్ ని అలరించేందుకు సిద్ధమైన ఆ సినిమాలైతో మీరు ఓలుకేయండి. ఒక్క హిట్ వస్తే 10 ఫ్లాప్లు పలకరించే బాక్సాఫీస్ గత 2 వారాల గ్యాప్ లో 2 వరుస హిట్స్ తో సందడి చేస్తోంది. థియేటర్లకి ఏం వెళ్తాంలే అని ఓటీటీలకి అలవాటు పడ్డ ఆడియన్స్ ని కుబేరా, కన్నప్ప సినిమాలు మళ్లీ థియేటర్ల వైపు లాక్కొచ్చాయి. దీంతో అదే జోష్ ని మేము కంటిన్యూ చేస్తామంటూ జూలై 4న మరిన్ని సినిమాలు సిద్ధమైపోయాయి. వీటిలో చెప్పుకోవాల్సింది తమ్ముడు సినిమా గురించి. ఐకాన్ ప్రాజెక్ట్ అటకెక్కడంతో తమ్ముడుని లైన్ లో తెచ్చిన వేణు ఈ కథని మొదటగా నానికి చెప్పినా వర్కౌట్ కాలేదు. ఇక అటు తిరిగి చివరిగా నితిన్ వద్దకు
సినిమాకు చేరడం, దిల్ రాజు బడ్జెట్ బాగానే కుమ్మరించడం, సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కడం ఈ సినిమాకి మరే పెద్ద సినిమా పోటీ లేకపోవడంతో అంచనాలు కూడా బాగానే పెరిగాయి. అయితే వరుస డిజాస్టర్స్ చూస్తున్న నితిన్ థియేటర్లోకి ఎంతమంది ఆడియన్స్ ని ఫుల్ చేస్తాడా అన్నది క్వశ్చన్ మార్కే. ఇక అప్పుడెప్పుడో బొమ్మరిల్లు ఓయ్ అంటూ తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన సిద్ధార్థ్ మళ్లీ ఆ స్థాయిలో మెరుపులు మెరిపించలేకపోయాడు. అయినా ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాల్ని రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. ఈ వారం కూడా అలానే 3 BHK అంటూ మరోసారి సిద్ధమైపోయాడు. ట్రైలర్ హార్ట్ టచింగ్ గా ఉన్నప్పటికీ సిద్ధార్థ్ థియేటర్లని ఫిలప్ చేయగలడా, కలెక్షన్స్ ని రాబట్టగలడా అన్నది జూలై 4నే తేలనుంది. ఇక వీటితో పాటు ఆకాశ వీధుల్లో చిత్రంతో ఆకట్టుకున్న గౌతమ్ మరోసారి సోలో బాయ్ గా జూలై 4న వచ్చేందుకు సిద్ధమయ్యాడు. రమ్య పసుపులేటితో జోడీ కట్టగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా తమ్ముడు సినిమాకి ఏమాత్రం పోటీ ఇస్తుందో చూడాలి. ఇక వీటితో పాటు 2022లో వచ్చిన జురాసిక్ డొమినియన్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా కూడా అదే రోజున సిద్ధమైంది. గరేత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్కాలెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ ప్రధాన పాత్రలు పోషించారు. చూడాలి జూలై 4న ఏ సినిమాలు కాసులతో బాక్సులు నింపుకుంటాయో. తారక్ ని తలైవా డామినేట్ చేస్తున్నాడా అంటే కూలీ పలుకుతున్న రేటు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఒకరి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 7గురు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపడం, ఇలా కోట్ల రూపాయలు కురిపించేందుకు సిద్ధమవడంతో కూలీ తెలుగు రైట్స్ ఏ రేంజ్ లో పలకబోతున్నాయా అన్న క్యూరియాసిటీలో అందరిలో మొదలైంది. మరి తలైవా సెట్ చేసుకున్న ఈ క్రేజీ డీల్ ఏంటో ఎవరు దక్కించుకున్నారో మనము చూసేద్దామా? ఇండస్ట్రీలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. కలెక్షన్స్ రావట్లేదు, జనాలు నిండట్లేదు, థియేటర్లు నడవట్లేదు అన్న ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సినిమాలో రైట్స్ విషయంలో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. కాస్త టాక్ వచ్చినా కోట్లు వెనకేసుకోవచ్చన్న ప్లాన్ కావచ్చు, కానీ ఏ మాత్రం తేడా కొట్టినా అటువైపు కూడా చూసేవారుండరు. అయినా సినిమాపై నమ్మకంతో రిస్క్ చేసి రైట్స్ విషయంలో దూకుడు చూపిస్తున్నారు. తలైవా రజనీ నటిస్తున్న కూలీ రైట్స్ విషయంలో ఈ దూకుడు మరింత ఎక్కువగానే కనిపిస్తోంది. మాకు కావాలంటూ దిల్ రాజు, ఏషియన్ సునీల్ నారంగ్, నాగవంశీ, మైత్రి మూవీస్, సురేష్ బాబు, నాగార్జున ఇలా ఎవరికి వారు పోటీ పడ్డా చివరికి కళ్లు చెదిరే రేట్కే సొంతం చేసుకున్నాడట సునీల్ నారంగ్. గతంలో రజనీకాంత్ నటించిన సినిమాలు తెలుగులో 20 నుంచి 30 కోట్ల బిజినెస్ చేయగా కూలీ మాత్రం ఏకంగా 44 కోట్ల రూపాయలకి అమ్ముడుపోవడం ఆశ్చర్యమే. తలైవా స్టార్డమ్, లోకేష్ క్రేజ్, నాగ్ అపియరెన్స్, పాన్ ఇండియా స్టార్స్ ఇలా సినిమాపై బజ్ ఎంతున్నా ఆ స్థాయి కలెక్షన్స్ ని తేవాలంటే తలైవాకి తలకి మించిన భారమే. కారణం అదే ఆగస్టు 14న తారక్ నటిస్తున్న వార్ 2 కూడా రిలీజ్ కావడమే. RRR తో తారక్ రేంజ్ పెరగడంతో తెలుగునాట తారక్ ని తట్టుకుని తలైవా ఎంత వసూలు చేస్తాడా అని క్యూరియస్ గా వెయిట్ చేస్తోంది సినీ ఇండస్ట్రీ. అయితే లోకేష్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఎలా ఉంటుందో తెలుగు వారికి తెలుసు కాబట్టి కాసింత మౌత్ టాక్ వచ్చినా సినిమాని గట్టున వేయొచ్చిన కాన్ఫిడెన్స్ సునీల్ లో కనిపిస్తుంది. చూడాలి మరి ఆగస్టు 14న బరిలోకి దిగుతున్న తారక్ తలైవాలో ఎవరు నిలబడతారో, ఎవరు డీలా పడతారో. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన సినిమా తమ్ముడు. దిల్ రాజు నిర్మాతగా సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా జూలై 4న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. జూలై 4th వస్తున్న సినిమా తమ్ముడు. ఈ సినిమా హిట్ కావాలని నేను బలంగా కోరుకునేది ముగ్గురు కోసమండి. ఫస్ట్ ఒకటి మా డైరెక్టర్ వేణు శ్రీరామ్. తను పడ్డ కష్టం ఫ్రమ్ పాస్ట్ 2 years ఎంతో నా ఒక్కడికి తెలుసు. సో అదంతా డీటెయిల్గా నేను జూలై 4th మాట్లాడతా. అండ్ సెకండ్ వచ్చేసి నన్ను ఇష్టపడే వాళ్ళు, నా అభిమానులు కానివ్వండి, లేదంటే కామన్ ఆడియన్స్, నాకు హిట్ వస్తే ఆనందపడే వాళ్ళు, ఫ్లాప్ వస్తే బాధపడే వాళ్ళు. లాస్ట్ కొన్ని సినిమా నుంచి మిమ్మల్ని నేను హ్యాపీగా చేయలేకపోయాను. బట్ డెఫినెట్లీ జూలై 4th తమ్ముడు మీ అందరిని హ్యాపీ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో అదే అండి, సారీ ఫర్ ద లాస్ట్ ఫిల్మ్స్. ఇప్పటి నుంచి మంచి సినిమాలతో ముందుకు వస్తుంటాను. ఐ ప్రామిస్ యూ ఆల్ దాట్. నాకంటే కూడా ఈ సినిమాని నమ్మిన ఒక మనిషి డయస్ మీద ఉన్నారు, ఆయన శిరీష్ గారు. ఓకే అండి. సో ఎప్పుడు నేను డల్గా ఎప్పుడున్నా కానీ అరే అన్నం ఉడికిందా లేదా తెలియాలంటే మెతుకు తీస్తే చాలరా, నువ్వు ఆ సీన్ చూసావు కదా, ఆ సీన్ తీసావు కదా, అది చాలు అని నిజంగా వెన్ను తట్టి ఈ సినిమాని ముందుకు తోశారు. రాజుగారు అంటే యాక్చువల్గా రాజుగారు ఒక మొన్న ఇంటర్వ్యూలో చెప్పారని నాకు ఎవరో ఫార్వర్డ్ చేశారు. అంటే మా మీద వదిలేస్తారు, అదేంటంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎక్కడ నిలబెట్టుకోలేకపోతామనే భయమే నన్ను ముందుకు నడిపిస్తుంది. రాజుగారు నేను ఇప్పటివరకైతే డిసప్పాయింట్ చేయలేదు, చెయ్యను అని అనుకుంటున్నాను 100%. సో ఫస్ట్లీ నేను ఇక్కడ ఉన్నానంటే దానికి రీజన్ శ్రీరామ్ వేణు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కొన్నిసార్లు నాకంటే నా మీద మీకే నమ్మకం ఎక్కువ ఉంది. ఈవెన్ ఐ వాజ్ లైక్ ఈ పొట్టి పిల్లకి ఇది
can she do it అని, బట్ యూ మేడ్ ఇట్ హ్యాపెన్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ లుక్ టెస్ట్కి వచ్చినప్పుడు నేను పొద్దున్న లేచి ఫ్లైట్ తీసుకొని చాలా డల్గా వచ్చి మేకప్ అన్న ఉన్నారు, హెయిర్ అన్న ఉన్నారు, అందరూ స్టార్ట్ చేయబోతున్నారు. యూ లైక్ బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. ఐమ్ లైక్ సార్ ఏం, యూ లైక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్, అట్లీస్ట్ హెయిర్ యూ డింట్. సో ఇలాంటి ఫేస్ని కూడా బాగా చూపించినందుకు గుహన్ సార్, సమీర్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా టోటల్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్. ఎందుకంటే 21 ఇయర్స్ జర్నీలో వేణు ఏంటో మాకు అనువనువు తెలుసు. ఫస్ట్ సినిమా చేసినప్పుడు కానీ, ఎంసీ అప్పుడు కానీ, వకీల్ సాబ్ అప్పుడు కానీ, ఆ సక్సెస్ఫుల్ చేసుకోవడానికి స్క్రిప్ట్ రాసుకున్న దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎక్కడో మా సపోర్ట్ తీసుకునేవాడు అనుకుందాం. కానీ ఈ సినిమాకి వాళ్ళిద్దరు ఎవరు, కార్తీక్ అండ్ శివ, ఇద్దరు రండి పైకి. సత్య, కార్తీక్ అండ్ సత్య. ఆల్మోస్ట్ ఈ సినిమా స్క్రిప్ట్ దగ్గర నుంచి వీళ్ళిద్దరినే పక్కన పెట్టుకొని ఇప్పటికి కూడా ఇగో వీళ్ళిద్దరితోనే లెఫ్ట్ రైట్, ఏడి సత్య ఇట్రా, వీళ్ళిద్దరే. చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు, కానీ స్క్రిప్ట్ రాసిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ వరకు ఉన్న ఇద్దరు లెఫ్ట్ రైట్ వేణుకి. థ్యాంక్ యూ కార్తీక్ అండ్ సత్య. ఐ నో మీ హార్డ్ వర్క్. రేపు ఫ్యూచర్లో ఆర్యా సినిమా అప్పుడు వేణు బ్యానర్లోకి ఎలా వచ్చి దర్శకుడు అయ్యాడో మీరిద్దరు నెక్స్ట్ డైరెక్టర్స్ అవ్వబోతున్నారు. అది మీ హార్డ్ వర్క్. సో వ్యూస్ చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's Dress Courtesy, Shopper Stop.